ప్రభు నామనకు గంత కనుగలుగాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం మనం గమనించుకుంటున్నాము. 9 నుంచి 11 వాక్యాలు చదువుకుందాము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగములైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రు. మీలో కొందరు అటివారై ఉండిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎన్నో విధాలైన పాపములు వారిలో దాచుకొని మంచివారిలాగా కనబడుతూ ఉంటారు. వారు కూడా ఏం తలంచుకుంటారంటే, ఈ పాపం నాకు దేవునికి ఆటంకం కాదనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము దేవుని రాజ్యమునకు పోతామని ఖచ్చితంగా వాళ్ళు చేతులెత్తుతారు, చెప్పుకుంటారు కూడా. ప్రియమైనటువంటి దేవునిలారా, కానీ కొన్ని పాపములు బయటికి కనపడుతుంది, కొన్ని పాపములు బయటికి కనపడవు. అందుకని ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వాక్యంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడేవుడు? యెహోవాను నేను హృదయములను, అంతరేంద్రియములను, అంతరంగములను పరిశీలించి వాడనని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ వాక్యం మనం చదవన వాక్యంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. అన్యాయస్తులు అంటే ఉదాహరణకు మనం చూసినప్పుడు మరి న్యాయము ఎరగని వారు, లేదా న్యాయం జరిగించని వారు, న్యాయం తప్పి జీవించేవారు అని మనం గమనించుకోవాలి. చూడండి, వాళ్ళు ఒకవేళ న్యాయం తప్పించి ఈ లోకంలో జీవించినప్పటికీ న్యాయవంతుడైనటువంటి దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. నాబోతు యొక్క జీవితం మనం చూస్తే, నాబోతు నీతిమంతుడని మనం చూస్తున్నాం. కానీ నీతిమంతుడైనటువంటి నాబోతుకు అన్యాయపు తీర్పు తీర్చి ఆయన్ని రాళ్లతో కొట్టి యెజబెలు చంపిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఆమె ఏం చేసిందంటే, సమాజ మందిరంలో అధిపతుల పేరిట, ఆహాబు పేరిట తాకీదు రాయించి సమాజ మందిరంలో అధిపతులకు పంపించింది. అందులో ఏం రాయించిందంటే, నాబోతు దేవుణ్ణి, రాజుని దూషించాడని రాయించి, నాబోతు పనికిమాలిన ఇద్దరు అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళని సిద్ధపరిచి వారిని కూడా పంపించిన తర్వాత సమాజ మందిరంలో వారి సమాజం అయిపోయిన తర్వాత వారితో చెప్పి నాబోతుని బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ అన్యాయం జరుగుతుంటే నాబోతు పక్షాన మాట్లాడేవాళ్ళు, న్యాయం చేసేవారు ఎవరు లేకపోగా మరి దేవుడు చూచాడు. దేవుడు సమస్తం చూస్తున్నవాడు కదా. ఆయన చూచి వెంటనే తిష్పీడైనటువంటి ఏలియా ప్రవక్తను పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చి ఏం చెప్తాడంటే, ఏ స్థలమునందు మరి నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినవో ఆ స్థలమునంతే మరి ఆహాబు యొక్క రక్తం కూడా కుక్కలు నాకును. యెజబెలు విషయము దేవుడిచ్చిన తీర్పు ఏమిటంటే, యెజ్రెయేలు ప్రాకారం మీద నుండి యెజబెలు కిందకు పడదోయబడును, అక్కడ కుక్కలు ఆమెను తినివేయను అనేటటువంటి తీర్పు దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మనుషులు అన్యాయపు తీర్పు తీర్చిన అన్యాయపు తీర్పు తీర్చేవాడు దేవుడు మనకు ఉన్నాడనే విషయము మనం మర్చిపోకూడదు. ఇంకొక బలహీనత ఏమిటంటే త్రాగుబోతులు. మొదటి కొరింథీ 6:10 మనం ఇందాక చదివిన దానిలో త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేని మాట మనం గమనించాం. చాలామంది త్రాగుబోతులు ఏమంటారంటే, నేను చాలా మంచివాడిని, నాలో ఈ యొక్క బలహీనత ఉంది, త్రాగుబోతనం ఒకటే ఉంది, నేనేం పాపం చేయలేదు, తాగుతానంతే, నాకు దేవునికి మధ్యలో ఇదొక అడ్డుగోడ కాదు, మాకిద్దరికి మధ్యలో ఏం ఆటంకం లేదు, నేను తప్పకుండా దేవుని రాజ్యానికి పోతానని వాదిస్తూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్రాగుబోతుల గురించి మరి దేవుడు ఏం చెప్పబడి ఉందంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 34-35 వాక్యంలో మనం చూసినప్పుడు, నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వలె ఉందువు, ఓడకొయ్య చివరను పండుకొనిన వాని వలె ఉందువు, నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దానిని వెతుకుదును అని నీవు అనుకొనిచుందువు అని చెప్పిన ప్రకారంగా వాని జీవితము ఎప్పుడు చూసినా ఆ యొక్క తాగుబోతు మైకంలోనే ఉంటుంది. అందువల్ల వాడు దేవుని గురించి ధ్యానించడానికి కానీ ప్రార్థించడానికి కానీ ఆ త్రాగుబోతు మైకంలో వాడు చేసే పాపములేండో వాడికి తెలియదు కనుక వాడు దేవుని రాజ్యానికి వారసుడు కానరని ఖచ్చితంగా దేవుని వాక్యంలో చెప్పబడుతున్నది. ప్రియమైనటువంటి దేవునిలారా, అందువల్లనే ఏ విషయంలో కూడా మత్తులుగా ఉండకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ప్రభు రాకడ సమయం సమీపంలో ఉందని వాక్యంలో మనకు అనేక విధాలుగా హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి ఏ విధమైన పాపం మనలో ఉందేమో చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రు. మరి జారులైనను, విగ్రహారాధికులైనను,
వ్యభిచారులైనను, అడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనే స్పష్టంగా దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవునులారా, అటు బలహీనతలో ఎవరు కూడా ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఉన్నట్టు మనకు తెలిసినట్టయితే, మన వారు ఉన్నట్టయితే వారి కొరకు మనం ప్రార్థన చేసి వాక్యంతో వారిని శుద్ధీకరించి దేవుని రాజ్యమునకు వారసులు అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. అటు ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు రక్షక, మీకు వందనాలనైనా, స్తుతినైనా, స్తోత్రం నా తండ్రి. ఈ చిన్న మెసేజ్ విని నా తండ్రి, ఎవరైతే బలహీనతలో ఉన్నారో వాళ్ళు తమ జీవితాలు మార్చుకునేదానికి సహాయం చేయండి. నీ వైపు తిరిగి ప్రతి ఒక్క బిడ్డ నిత్య నరకాగ్ని వారసులు కాకుండా దేవుని రాజ్యానికి వారసులయ్యేటట్టు సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.